హాయ్ అండి. మామిడి అల్లం తెలుసు కదా అందరికీ. అల్లంలోనే రెండు రకాలు ఉంటాయండి. నార్మల్ అల్లం ఒకటి, మామిడి అల్లం ఒకటి. ఈ మామిడి అల్లంతో ఈ మామిడి అల్లాన్ని సన్న ముక్కలు కోసి ఏం చేస్తాము, ఎందులో వేసుకుని తింటామనేది చూసేద్దామా? వచ్చేసేది చాలా ఈజీ అండి. ఇదిగోండి మామిడి అల్లం ముక్కలు, పచ్చిమిరకాయలు రెండు ఇలా సన్నగా పొడుగ్గా కోసుకున్నాం. అర్థమవుతుంది కదా మీకు? ఇదిగోండి మామిడి అల్లం ముక్కలు, అలానే పచ్చిమిరకాయలు ఇలా సన్నగా కోసుకుని, రెండు నిమ్మకాయలు ఈ విధంగా పిండుకున్నది ఈ విధంగా గింజలు లేకుండా వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక చెంచా ఉప్పు వేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఆ ఉప్పు అంతా కరిగి ఈ నిమ్మకాయ ఆ ఉప్పు దీని ముక్కలకి చక్కగా పట్టేంత వరకు 1 అవర్ పట్టింది అనమాట. ఇలా పక్కన పెట్టేసుకోండి. ఒక 1 అవర్ ఆగాక మనం పప్పుకూర చేసి పప్పుకూర నంచుకోవచ్చు. ఏం లేకపోతే వేడన్నంలో కూడా నంచుకుంటారండి. నాకైతే పెరుగన్నంలో అయితే చాలా ఇష్టం అండి. ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది.